హాయ్ వచ్చాయండి మా ఆఫీసర్స్, మ్యూజియం టీమ్, డిస్ట్రిక్ట్. ఓకే, పర్మిషన్ వచ్చేసింది ఇదిలే. అందరికీ నమస్కారం. షార్ట్ నోటీస్లో వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఉత్సవ కమిటీ వీళ్ళందరి సహకారంతో వరల్డ్ మ్యూజియం ఇంటర్నేషనల్ మ్యూజియం డేని సెలబ్రేట్ చేయబోతున్నాము. ఇది ఎట్లాగంటే మనకి ఈ మధ్య మీకు అందరికీ తెలుసు వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేస్తూ కొండపల్లి బొమ్మల పండగ ఉత్సవాల్ని చాలా దిగ్విజయంగా మీ అందరి సహకారంతో నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా హెరిటేజ్ హార్మోనీ అని మంచిగా ఈవినింగ్ మ్యూజికల్ కన్సర్ట్ పెట్టి ఎప్పుడు లేనంత విధంగా ఒక కొత్త ఒరవడి తీసుకురావడం జరిగింది. చాలా మంచి ఉత్సాహం వచ్చింది, చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం లివింగ్ హెరిటేజ్ అని ఎవరైతే ఆ ఫీల్డ్లో ఎక్కువ పనిచేసి ఉంటారో లేదా ఎక్కువ వాళ్ళు డెడికేట్ చేసి ఉంటారో వాళ్ళని హానర్ కూడా చేయడం జరిగింది. ఇదే పరంపరని కొనసాగిస్తూ మన జిల్లాలో ఇప్పుడు మే 18వ తారీఖున ఇంటర్నేషనల్ మ్యూజియం డే కండక్ట్ చేయడానికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా డిసైడ్ చేయడం జరిగింది. దీనికి విజయవాడ ఉత్సవ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే ఏపీ టూరిజం డిపార్ట్మెంట్, అలాగే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సహకారంతో ముందుకు వెళ్తున్నాం. మీకు అందరికీ తెలుసు మన జిల్లాలో ఉన్న మ్యూజియంస్లో అతి ముఖ్యమైనది బాపు మ్యూజియం. ఇది హిస్టారికల్గా ఈవెన్ ఇండిపెండెన్స్ స్ట్రగల్లో కూడా, ఆ ఫ్రీడమ్ స్ట్రగల్లో కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ని నిభాయించింది ఈ మ్యూజియం. కాబట్టి అదే బాపు మ్యూజియంని ఒక కేంద్ర బిందువుగా పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు మే 18వ తారీఖున యాక్టివిటీస్ చేస్తూ ఇటు యూత్స్, అటు ఆర్టిస్ట్స్, ఇటు సిటిజన్స్ ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసి యాక్టివిటీస్ చేస్తూ ఈవినింగ్ మున్సిపల్ స్టేడియం దగ్గర ఒక మ్యూజియం రిలేటెడ్ ఎలాగైతే హెరిటేజ్ హార్మోనీ చేసామో ఆ టైపు మ్యూజికల్ కన్సర్ట్తో, లైవ్ మ్యూజికల్ కన్సర్ట్తో కూడా ఈ ప్రోగ్రామ్ని ఒక గ్రాండ్గా కండక్ట్ చేసి విజయవాడలో ఒక ఆ వైబ్ తీసుకురావడానికి, అలాగే యూత్స్ని, అలాగే పబ్లిక్ని, సిటిజన్స్ని మోటివేట్ చేయడానికి, మన ఘనత, మన వారసత్వము, అలాగే మన మ్యూజియము, మన హెరిటేజ్ హిస్టరీ గురించి గర్వపడేలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకుంటున్నాం. దీనికి ఇప్పుడే నేను మాట్లాడుతున్నట్టు మన మ్యూజియం డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా కొన్ని డీటెయిల్స్ తీసుకుంటే, మన జిల్లాలో ఉన్న బాపు మ్యూజియం ఒకటి, ఇది 1887లో స్టార్ట్ అయింది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 14 మ్యూజియం సైట్స్ ఉన్నాయి, మ్యూజియంలు ఉన్నాయి. ఆ మ్యూజియంస్లో మనం చూసుకుంటే బాపు మ్యూజియం ఇక్కడ విజయవాడలో, పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు పురావస్తు మ్యూజియం అనంతపురంలో, జిల్లా పురావస్తు మ్యూజియం కర్నూలు, శ్రీ భగవాన్ మహావీర ప్రభుత్వ మ్యూజియం కడప, జిల్లా పురావస్తు మ్యూజియం నెల్లూరు, అలాగే బౌద్ధశ్రీ పురావస్తు మ్యూజియం గుంటూరు, రాళ్లబండి సుబ్బారావు పురావస్తు మ్యూజియం రాజమండ్రి, జిల్లా పురావస్తు మ్యూజియం ఏలూరు, ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రభుత్వ మ్యూజియం మహిళా పరిశోధన సంస్థ కాకినాడ, అలాగే విశాఖ మ్యూజియం, జిల్లా పురావస్తు మ్యూజియం విశాఖపట్నం. ఇవి మ్యూజియంస్. ఇది కాకుండా కొన్ని సైట్ మ్యూజియంస్ ఉన్నాయి. దాంట్లో డ్యామ్ సైట్ మ్యూజియం మైలవరం కడప జిల్లా, శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు స్మారక స్థల మ్యూజియం కనపర్తి ప్రకాశం జిల్లా, పునరావాస స్థల మ్యూజియం చందవరం ప్రకాశం జిల్లా, అలాగే కాలచక్ర మ్యూజియం అమరావతి. ఇది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా అండర్ రెనోవేషన్లో ఉంది. ఈ 14 మ్యూజియంస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయో వీటిని కూడా మనం ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే రోజున దీన్ని ప్రాముఖ్యత తెలుసుకొని దీని గురించి పబ్లిక్కి, యూత్స్కి, యంగ్ జనరేషన్కి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇంకా ఉదయం నుంచి చూసుకుంటే ఆ రోజు ఏదైతే బాపు మ్యూజియం ఉందో ఇక్కడ చిన్న కల్చరల్ ప్రోగ్రాము, అలాగే వచ్చేవాళ్ళని, రిసోర్స్ పర్సన్స్ని, పబ్లిక్ని, సిటిజన్స్ని, కాలేజ్ స్టూడెంట్స్ని, యూత్స్ని, జర్నలిస్ట్స్ని, అలాగే వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి అక్కడ ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్యానల్ డిస్కషన్ ఒకటి పెట్టడం జరుగుతుంది. ప్యానల్ డిస్కషన్లో మెయిన్లీ టెక్నాలజీ, డిజిటైజేషన్ను అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియం. సో ఈ థీమ్ మీద కొంతమంది రిసోర్స్ పర్సన్స్ వస్తారు. ఇది మ్యూజియం ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ కంటిన్యూషన్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద హ్యూమన్ సివిలైజేషన్ అనే దాని మీద చర్చలు జరుగుతాయి. దాని తర్వాత కొన్ని స్టూడెంట్స్ ద్వారా కొన్ని ఓపెన్ మ్యూజిక్, అలాగే వోకల్స్ ఇటువంటి పెట్టడం జరుగుతుంది. అది కాకుండా మ్యూజియం విజిట్స్, మీకు అందరికీ తెలుసు బాపు మ్యూజియంకి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. కానీ ఈ రోజున ఇంటర్నేషనల్ మ్యూజియం డే రోజున
ఈ బాపు మ్యూజియంకి ఎంట్రీ ఫ్రీ ఉంటుంది, ఎవరైనా రావచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి అందరూ అక్కడ ఉన్న మ్యూజియం డిస్ప్లే ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూడవచ్చు. అక్కడ ప్రాపర్ గైడ్ కూడా ఉంటారు. ఆడైన తర్వాత లేసర్ షో ఉంది మనకు విక్టోరియా హాల్లో. చాలా చక్కగా దేశభక్తిని పెంపొందించేలాగా ఎక్కడైతే పింగళి వెంకయ్య గారు గాంధీజీ గారికి నేషనల్ ఫ్లాగ్ని హ్యాండ్ ఓవర్ చేశారో ఆ హాల్లో దేశభక్తిని పెంపొందించేలాగా ఒక లేసర్ షో ఉంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ రోజు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అది కాకుండా ఆర్టిఫాక్ట్స్ ప్రజెంటేషన్స్, దెన్ విజయవాడ హెరిటేజ్ క్విజ్ అని ఒకటి పెట్టడం జరుగుతుంది. ఈ మ్యూజియంస్ గురించి టీచర్సు, అలాగే హిస్టోరియన్స్, ఇంటలెక్చువల్స్, ఈవెన్ స్టూడెంట్స్ చాలా వరకు చాలామందికి ఇంటర్నెట్లో చూసి బుక్లో చదివి నేర్చుకుని ఉంటారు. సో దాన్ని మరింత పెంపొందించడానికి హెరిటేజ్ క్విజ్ అని చేసి మ్యూజియం గురించి రిలేటెడ్ క్విజ్, దాంట్లో జూనియర్ సీనియర్ కేటగిరీ అలాగే గ్రూప్ క్విజ్, సో రౌండ్స్ వైజ్ చేసేసి ఫైనల్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళకి ఈవినింగ్ ఏదైతే ఫైనల్లో ఆ మ్యూజికల్ కన్సర్ట్ చేస్తామో అక్కడ వాళ్ళకి సర్టిఫికేట్స్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా పెయింటింగ్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరుగుతుంది. హెరిటేజ్ ఆన్ క్యాన్వాస్ అనే థీమ్తో పెయింటింగ్ కాంపిటీషన్ అక్కడే బాపు మ్యూజియం దగ్గరే ఒక టీమ్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ పెట్టి ఎవరైతే మంచిగా ఈ హెరిటేజు, మ్యూజియంస్, మన హిస్టరీ, మన కల్చర్, ట్రెడిషన్ గురించి బాగా పెయింట్లు వేస్తారో అది కూడా ఫస్ట్ ప్రైజు, ఆ జూనియర్ అలాగే సీనియర్ కొన్ని కేటగిరీస్ పెట్టి థీమ్ బేసిస్ పెయింటింగ్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా ఫోటోగ్రఫీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది జర్నలిస్ట్ కూడా, ఫోటోగ్రఫీ జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అలాగే సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఈ హెరిటేజ్ అండ్ మ్యూజియం రిలేటెడ్ ఫోటోగ్రఫీ హంట్ అని పెట్టి ఎవరైతే త్రూ లైక్ మొబైల్ కావచ్చు, వాళ్ళ ప్రొఫెషనల్ కెమెరా కావచ్చు, అట్లీస్ట్ మన జిల్లాలో ఉన్న అలాగే చుట్టుపక్కల జిల్లాలో ఉన్న హెరిటేజ్ ప్లేసెస్, మ్యూజియంస్, ఈ ఆర్కియాలజీ ప్లేస్ అన్నీ ఉన్నాయో దీన్ని ఒక మీనింగ్ఫుల్గా ఫోటోగ్రఫీ చేసి ఆ ఫోటోగ్రఫీ కూడా కాంపిటీషన్ పెట్టి అది కూడా వాళ్ళని కూడా టాప్ 3 పీపుల్ని సన్మానించడం జరుగుతుంది. అది కాకుండా కొన్ని కల్చరల్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. సో ఈవినింగ్ లైవ్ కన్సర్ట్ చెప్పినట్టు ఇక్కడికి ప్రస్తుతానికి గీతా మాధురి గారి టీము అలాగే బ్యాండ్ సహరి వాళ్ళ ద్వారా గీతా మాధురి గారు వచ్చే ఛాన్సెస్ ఉంది. అది కొంచెం కన్ఫర్మ్ చేయాలి. వాళ్ళు వస్తే లైవ్ కన్సర్ట్ లైవ్లీగా ఈ హెరిటేజ్ డే అలాగే మ్యూజియం డేని ఇంకా వాల్యూ పెంచేలాగా, అలాగే విజయవాడ నగరవాసులకి దీని గురించి తెలియజేసేలాగా ఎవరైతే ఎస్ఏ అలాగే ఇదేమి కాంపిటీషను, క్విజు, ఈ పెయింటింగు దీంట్లో మంచి ఇక రాసి ఉన్నారో వాళ్ళకి అవార్డు చేస్తూ వాళ్ళు సన్మానం చేసుకుంటూ ఒక మంచిగా ఈవినింగ్ లైవ్ మ్యూజికల్ కన్సర్ట్తో ఈ కార్యక్రమంని ముగించడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే రోజున ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంలో చేస్తున్న కార్యక్రమము. దీనికి మీడియా మిత్రులు మీరు మీ ద్వారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. రీజన్ బీయింగ్ టైం చాలా తక్కువ ఉంది. ఇంకా 18th అంటే మండే వచ్చేసింది ఆల్రెడీ థర్స్డే ఉన్నాం కాబట్టి కొంచెం ప్లానింగ్లో టైం పెట్టింది. బట్ దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కల్చర్ బికాజ్ విజయవాడలో మీకు తెలుసు బాపు మ్యూజియం అంటే తెలియని వాళ్ళు లేరు. కానీ అది ఎందుకు ఉంది, ఎప్పుడు వచ్చింది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్ దాని గురించి ఎందుకు తెలియచేయాలి అనే వాళ్ళకి తెలియచేయాలంటే దాని గురించి మనం దాని సెలబ్రేషన్ లాగా చేయాలి. మనం ఎలాగైతే ఇక్కడ మనము దసరా అలాగే విజయవాడ ఉత్సవ్ అలాగే హెరిటేజ్ డే చేసుకున్నాము అట్లాగే మ్యూజియం డే కూడా మనం సెలబ్రేట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ పీపుల్ మన వారసత్వాన్ని, మనకు ఉన్న ఘనతని, మన చరిత్రని గుర్తుపెట్టుకుంటారు, దాని గురించి చర్చించుకుంటారు, దాని గురించి మిగతా వాళ్ళకి తెలియజేస్తారు, దాని గురించి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో ఆ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వరల్డ్ మ్యూజియం డేని జిల్లా యంత్రాంగం, ఎన్టీఆర్ జిల్లా, ఏపీ టూరిజం డిపార్ట్మెంట్, అలాగే ఏపీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు, అలాగే విజయవాడ ఉత్సవ్ కమిటీ అండ్ అదర్ లోకల్గా అయితే మన ప్రజాప్రతినిధులు ఉన్నారో మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టరు, అట్లాగే ఎంపీ గారు, మన టూరిజం క్రియేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు తేజస్విని గారు, అలాగే మన 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్పర్సన్ గారు లంకా దినకర్ గారు, ఈవెన్ ఎక్సైజ్ మినిస్టర్ రవీంద్ర గారు కూడా మాట్లాడితే ఆయన కూడా చాలా మంచి ప్రోగ్రామ్ చేయండి అన్నారు. టూరిజం మినిస్టర్ కూడా ఇన్వైట్ చేశాము, ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది మండే కాబట్టి మీరు కూడా అందరూ మీ కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి విజయవాడ వాసులందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ఈ మన బాపు మ్యూజియం ఏదైతే ఉందో దానికి మ్యాక్సిమం ఆ రోజు విజిటర్స్ని కూడా మనము ట్రాక్ చేస్తాం, లెక్క పెట్టుకుంటాం ఎంతమంది వచ్చారనేది. అది ఎంతమంది వచ్చారనేది మీ మీద డిపెండ్ అవుతుంది. ఈ విషయాన్ని అందరికీ మీరు బాగా తెలియజేసి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ వరల్డ్ మ్యూజియం డే, ఇంటర్నేషనల్ మ్యూజియం డే. దీనికి ఎవరైతే హిస్టరీ, కల్చర్, ట్రెడిషన్ ఈ గురించి ఇంట్రెస్టెడ్గా ఉన్న ఇండివిజువల్స్, ఇండస్ట్రియలిస్ట్స్ అలాగే సంఘ సంస్థలు ఉన్నారో మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి, దీనికి మీరు భాగస్వామ్యం అవ్వాలి, మీరు దీంట్లో పాల్గొనాలి అంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఎన్టీఆర్ డిస్టిక్లో అంటే ఇక్కడే కలెక్టరేట్లో మనం అందుబాటులో ఉంటాము. ప్లస్
ఇక్కడ కాల్ సెంటర్ కూడా పెట్టడం జరుగుతుంది. మీకు ఏమైనా దీని గురించి విషయాలు చేయాలి లేదా నేను ఒక ప్రోగ్రామ్ ఉంది చేయాలి, నేను ఇంకా దీనికి వాల్యూ యాడ్ చేయాలనుకుంటే మీరు దీనికి పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం, ఐకామ్ అంటారు దీన్ని. 1977 నుంచి ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డేని సెలబ్రేట్ చేస్తూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశము మ్యూజియంస్ హిస్టరీ, దాని ఫ్యూచరు పబ్లిక్కి జనరేషన్కి తెలియజేయడానికి. మ్యూజియంస్ ఏంటంటే దే ప్రిజర్వ్ అవర్ హిస్టరీ. మనకి ఏదైతే మన ఎవల్యూషన్ జరిగిందో దాన్ని ప్రిజర్వ్ చేసే కార్యక్రమాన్ని మ్యూజియంస్ చేస్తాయి. ఇట్ ఇస్ రిపోజిటరీ ఆఫ్ ది పబ్లిక్ మెమొరీ. సో మనము ఇప్పుడు కాయిన్స్ కావచ్చు, లేదా పాలియోలిథిక్ టైం కావచ్చు, లేదా స్టోనేజ్ కావచ్చు, ఎట్లా ఉండింది అని చూడాలంటే మనం మ్యూజియంకి వెళ్ళాలి. సో దట్ ఈస్ ఇట్ ఇస్ ఇంపార్టెన్స్. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని చేయాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియం 1977 నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నడిపించుకుంటూ వస్తూ ఉంది. అది ఈసారి మ్యూజియంస్ డేకి ఈసారి ఉన్న థీమ్ వచ్చి మ్యూజియం యునైటింగ్ ది డివైడెడ్ వరల్డ్ అని. సో డివైడెడ్ వరల్డ్ అంటే నాట్ ఇన్ ఎ ఫిజికల్ సెన్స్ బట్ ఇన్ ఏ సైకలాజికల్ అండ్ సోషల్ సెన్స్. ఇప్పుడు నా ఇతిహాసం నాకు తెలియదు, మా హరప్ప మహేంజోదరో కావచ్చు, లేదా ఇక్కడ మనకు పింగళి వెంకయ్య గారు కావచ్చు, లేదా అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, వాళ్ళ ఇతిహాసం కనుక మనకు తెలియదంటే మనం ఎంత టెక్నాలజీ వాడినా, మనం ఎంత అడ్వాన్స్ అయినా కూడా మనకు ఆ ప్రౌడ్నెస్ రాదు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డివైడింగ్. మనము వీ షుడ్ నాట్ గెట్ డివైడెడ్ ఫ్రమ్ అవర్ హిస్టరీ, వీ షుడ్ నో అవర్ హిస్టరీ అనేది దీని కాన్సెప్ట్. కాబట్టి యునైటింగ్ ద డివైడెడ్ వరల్డ్, దట్ ఈస్ ద మ్యూజియం యునైటింగ్ ద డివైడెడ్ వరల్డ్ థీమ్తో ఈసారి చేస్తున్నాము. మనం కూడా ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో అదే థీమ్తో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ చేసి ఒక కొత్త వరల్డ్ డేలా స్టార్ట్ చేసి వీలైతే దీన్ని ప్రతి సంవత్సరము రిపీట్ చేసుకుంటూ, ఎందుకంటే ఈ డే ప్రతి సంవత్సరం వస్తుంది మ్యూజియం డే, ఇంటర్నేషనల్ మ్యూజియం డే కాబట్టి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అడుగులు వేస్తున్నాము. దీనికి మీ అందరి సహకారము, అలాగే మీ అందరి కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరినీ మళ్ళీ ఒకసారి ఈ వరల్డ్ ఇంటర్నేషనల్ మ్యూజియం డేకి పార్టిసిపేట్ చేయండి, అలాగే వచ్చి అందరూ సహకరించండి, మంచిగా కండక్ట్ చేయడానికి తోడ్పడండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయింది. సో ఇక్కడ 3 days చేయాలంటే ఎంటైర్ మెషినరీ దాని మీద ఉండాలి. సో వేరే పనులు కూడా ఉండాలి. ఎస్ సార్, ఇది చేయాల్సి ఉండింది, ఇది ఎప్పుడు లేనంత జరుగుతూ ఉంది అయితే ఫీల్ అవుతున్నారు. బట్ ఎస్ అప్రిషియేట్, వాళ్ళకి ఒకటే క్వశ్చన్ ఇది. ఎక్కడైనా కూడా ఎనీ న్యూ ఇనిషియేట్ చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చే అప్రిషియేట్ చేసేస్తారు, అదైన తర్వాత కంటిన్యూ అవుతుంది ఆ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది. సో ఫర్ దట్ ఇట్ ఇస్ అ టైం టెస్టెడ్ ఎఫర్ట్. ఇది కంటిన్యూస్ అవుతే అప్పుడు పీపుల్ విల్ అప్రిషియేట్. ఎస్ జరుగుతూ ఉంది. లేకపోతే ఇంకా పబ్లిక్ ఎక్కడ ఉంటే ఇంకా మనం ఇంప్రూవ్ చేయొచ్చా? సి ఫైనల్లీ మ్యూజికల్ కన్సర్ట్ అదే రీజన్. అని ఇంత ప్రచారం చేయడంలో సారే ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారు. అది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు పురావస్తు ఆధ్వర్యంలో ఈ ఇంటర్నేషనల్ మ్యూజియం డే సంబంధించి ఆల్రెడీ మాకు ఈ బాపు మ్యూజియంలో సార్ ఆల్రెడీ చెప్పారు ఫ్రీగా చేస్తామని. మొత్తం మన ఏపీలో మొత్తం 14 మ్యూజియంస్ ఉన్నాయి. ఈ మ్యూజియంస్లో మిగతా అన్ని చోట్ల కూడా ఫ్రీగానే ఇస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకెక్కువగా పెద్ద బాపు మ్యూజియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం చేసాం కాబట్టి టికెట్ కూడా 50 రూపీస్ ఇలాగ ఉంది. కాబట్టి ఎవరైతే విజయవాడకు సంబంధించిన అంటే మన విద్యార్థులే అయితే అవ్వచ్చు, లేకపోతే ఇంకా ప్రజలు గట్ట సందర్శకులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే ఈ మ్యూజియంస్ అనేది ఒక చారిత్రక వారసత్వ సంపదను కాపాడే ఒక నిలయాలుగా మనం భావించాలి. ఎందుకనంటే చూడడానికి చిన్నగానే ఉండొచ్చు, ఇవి ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో సంబంధించిన ఎన్నో పురాతన కళాఖండాలను అంటే ప్రాచీన యుగం నుంచి అంటే ఆల్రెడీ అప్పట్లో ఉపయోగించే రాతి పనిముట్ల నుంచి మెగాలిథిక్ పీరియడ్ అంటే ఆది మానవుల జీవన విధానం ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే వాళ్ళు అంటే మెగాలిథిక్ బరియల్స్ అంటారు. మేము కొద్దిగా ఎక్కడైతే తవ్వకాలు చేస్తుంటామో అక్కడి నుంచి తెచ్చిన వాటిని కూడా ఇక్కడ మేము తెచ్చి మ్యూజియంస్లో పొందుపరిచి ఆనాటి జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలను అంటే అందరికీ చూపించే విధంగా శాఖ తరఫున ఈ మ్యూజియంస్ అవి ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. అలాగే మధ్యయుగం నాటి ఎన్నో రాతి శిల్పాలు అవ్వచ్చు, తర్వాత కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి ఉన్న మహాజనపద కాయిన్స్ నుంచి బ్రిటిష్ పీరియడ్ వరకు అన్ని కూడా కాయిన్స్ కూడా ఈ మ్యూజియంస్లో పొందుపరచడం. దీన్ని అంటే ఏంటంటే ఆనాటి జీవన విధానం, ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితులను మనం అంటే
డైరెక్ట్ ఇక్కడ వచ్చి చూసే విధంగా అర్థం చేసుకోవడానికి పిల్లలకి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళ పుస్తకాల్లో కూడా కంపల్సరీ ఈ హిస్టరీకి సంబంధించిన వీటిలో ప్రతి ఒక్క పీరియాడికల్గా అన్నీ ఇవి కూడా కవర్ అవుతాయి కాబట్టి అందరూ వచ్చి ఇట్లా సందర్శించాలి. అయితే మనకు ప్రధానంగా ఇప్పుడే సార్ చెప్పారు, విక్టోరియా మ్యూజియం అనేది చాలా ఎన్షియంట్ ఇది. ఎందుకంటే 1880లోనే ఇక్కడ మొట్టమొదట రాబర్ట్ సీవెల్ గారు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దీన్ని తర్వాత కాలం 1962లో రాష్ట్ర పురావస్తు శాఖ తీసుకునే ముందే మా పింగళి వెంకయ్య గారు 1921లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు విజయవాడలో ఇక్కడే ఆ మొట్టమొదటి జాతీయ జెండాని రూపకల్పన చేయడం, ఆ ప్రాంతంలో మన విజయవాడ వాసులుగా మనం అంతా ఉండి ఆ ప్రాంతాన్ని ఒక మ్యూజియం లాగా కూడా ఇప్పుడు ఉంది కాబట్టి అది సందర్శించడం కూడా ఒక మంచి అవకాశంగా కూడా భావించాలి ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా ఇంటర్నేషనల్ మ్యూజియం డే మన May 18th దాని గురించి సెలబ్రేషన్స్ కోసం పెట్టుకోవడం జరిగింది. దానికి కలెక్టర్ ఇనిషియేషన్తో అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్లస్ టూరిజం డిపార్ట్మెంట్ మేము అందరూ కలిసి శ్రేయస్ మీరస్ వాళ్ళు అందరూ కలిసి మేము కోఆర్డినేషన్తో ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో మనందరికీ తెలుసు, సార్ ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటారు గేట్వే టు అమరావతి అంటారు. కాబట్టి ఇది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎప్పుడు ఫస్ట్లో ఉండాలి ప్రతి దాంట్లోని. అందులో ముఖ్యంగా సార్ టూరిజం డిపార్ట్మెంట్ చాలా హైలైట్ చేస్తారు. దానికి ఏంటంటే మనం రీసెంట్గా మనం చూసాం కొండపల్లి ఫెస్టివల్ 3 days చేసుకున్నాం. అలాగే అదే రోజు 3 programs చేసుకున్నాం. April 18th వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా మనం మార్నింగ్ హెరిటేజ్ వాక్స్ చేసుకున్నాం ఇంటాక్ వాళ్ళ కోఆర్డినేషన్తో. అలాగే ఈవినింగ్ హెరిటేజ్ హార్మోనీ ఒకటి IGMS స్టేడియంలో చేసుకున్నాం. అలాగే 18, 19, 20 3 days కొండపల్లి టాయ్స్ ఫెస్టివల్ చేసుకోవడం జరిగింది. ఆ టాయ్స్ ఫెస్టివల్ మీకు ఎలా ఉందో మీరే చెప్పే రెస్పాన్స్ ఎలా వచ్చిందో. ఇక్కడ ఏంటంటే ఓన్లీ టూరిజంలో ఒక కేటగిరీ కాకుండా మన కొండపల్లి టాయ్స్ చూసుకున్నాం, అలాగే మ్యూజియం చూసుకుంటున్నాం, అలా ప్రతిదీ హెరిటేజ్ వాటిని కల్చర్ మనం చేసుకుంటున్నాం. అలా అన్ని కేటగిరీస్లో కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. ఒక్కవైపే చూడట్లేదు, టూరిజం అంటే అన్ని యాంగిల్స్లో చూడడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా మనకి ఇప్పుడు సీ ప్లాన్ కూడా లాంచ్ చేస్తున్నాం కదా మనకి. ఇప్పుడే మన వీసీ కూడా జరిగింది మా మేడం తోటి. సీ ప్లాన్ కూడా మనకి ఏరోడ్రమ్స్ డెవలప్ చేయడానికి కూడా అమౌంట్ శాంక్షన్ చేస్తాం అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మేడం జస్ట్ ఇప్పుడే మాకు ఎక్కడెక్కడైతే ఐడెంటిఫై చేస్తారో ప్లేసెస్లో వాళ్ళతో మాకు వీసీ చేసుకున్నారు. సో రేపు మేము వాళ్ళతో వెళ్ళి అసలు బెరం పార్క్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనకి ఏరోడ్రమ్స్ డెవలప్ చేసుకోవడానికి ఒక ఏరియాని ఇయర్మార్క్ చేసుకుని ఇమీడియట్గా స్టార్ట్ చేయడం కూడా చేసుకుంటున్నాం. అది కూడా సార్ మీకు చెప్తున్నాను. దీనికి ఇలా అన్ని యాంగిల్స్లో టూరిజం డిపార్ట్మెంట్ చాలా బాగా చేస్తుంది. ప్లస్ ఏంటంటే ప్రౌడ్గా చెప్పుకోవాలి, ఎందుకంటే కలెక్టర్ గారి వల్ల నాకు స్టేట్లో ఆల్ DTOs కన్నా నాకు ఎక్కువ నేమ్ ఉంది హెడ్ ఆఫీస్లో. సార్ లేదు సార్, నిజంగా హెడ్ ఆఫీస్లో ఏదైనా సరే నన్ను ఎక్కువ అడుగుతుంటారు. అది బికాస్ ఆఫ్ కలెక్టర్ సార్. ఎందుకంటే ముందు మనం ఇనిషియేట్ చేసుకుంటాం ఏ ప్రోగ్రామ్ అయినా సరే. పక్క DTOs ఈజీగా ఉంటుంది యాక్సెస్ ఆల్ ఆఫీస్ తోటి. మన APTDC కానీ APTA నా హైర్ ఆఫీసర్స్తో కూడా బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడు అంటుంటారు మీ కలెక్టర్గా చాలా మన హెడ్ ఆఫీస్లో ఏదైనా సరే ఫస్ట్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో లాంచ్ చేద్దాం. నాకు కూడా మంచి పేరు వచ్చింది టీమ్ ఎన్టీఆర్ సార్. సో ఇది కూడా ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా మీరు ఫెదర్ ఇన్ ది క్యాప్ ఫర్ ద టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఆ టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మీరందరూ ఉన్నారు. దీంతో పాటు జస్ట్ మీ సైడ్ నుంచి కూడా సలహాలు ఏంటంటే నాకు కావాల్సింది ఎవ్రీ మంత్ ఏదో ఒకటి ప్రోగ్రామ్ ఉండాలి జిల్లాలో, పబ్లిక్ ఎంగేజింగ్ ప్రోగ్రామ్. ఆ టైపు మీ సైడ్ నుంచి కూడా కొన్ని సలహాలు ఇవ్వండి. సో జర్నలిస్ట్ డే ఎప్పుడు చూడండి, ఒకసారి వరల్డ్ న్యూస్ పేపర్స్ డే ఇక్కడ ఎప్పుడు చూడండి. ఓకే, సో వీ షుడ్ కీప్ ఆన్ ఎంగేజింగ్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సీనియర్ సిటిజన్స్ డే ఎప్పుడు చూడండి. అట్లాగా ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 1 కంపల్సరీ అలా చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అప్పుడు యాజ్ అడ్మినిస్ట్రేషన్ వీల్ ఆల్సో గెట్ మోటివేషన్, మై స్టాఫ్ ఆల్సో గెట్ మోటివేషన్, సిటిజన్స్ కూడా ఎంగేజ్ అవుతున్నారు బాగా. సో డిస్ట్రిక్ట్ విల్ బికమ్ వైబ్రెంట్. కాబట్టి సో అది ఇప్పుడు నా ఐ రిక్వెస్ట్ శ్రేయస్ మీడియా పీపుల్ టు స్టార్ట్ చేసిన
మాధవ్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. ఆ రోజు మీకు తెలిసి ఎవరైనా